కేసీఆర్ పాలనలో రాష్ట్ర అప్పులపై రేవంత్ గ్యాంగ్ చేసింది తప్పుడు ప్రచారమేనని మరోసారి తేలిపోయింది. తెలంగాణకు 8 లక్షల కోట్ల అప్పులున్నాయని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అవాస్తవాలు ప్రచారం చేశాయి. అయితే ఇదంతా పచ్చి అబద్ధమని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా బీఆర్ఎస్ తిప్పికొట్టింది. ఈ విషయం నిజమేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. కేసీఆర్ పాలనలో మొత్తం తెలంగాణ అప్పులు 3.5 లక్షల కోట్లేనని పార్లమెంటు సాక్షిగా కేంద్ర సర్కార్ తేల్చి చెప్పింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర అప్పులపై రేవంత్ గ్యాంగ్ చేసింది తప్పుడు ప్రచారమేనని మరోసారి తేలిపోయింది. తెలంగాణకు 8 లక్షల కోట్ల అప్పులున్నాయని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అవాస్తవాలు ప్రచారం చేశాయి. అయితే ఇదంతా పచ్చి అబద్ధమని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా బీఆర్ఎస్ తిప్పికొట్టింది. ఈ విషయం నిజమేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. కేసీఆర్ పాలనలో మొత్తం తెలంగాణ అప్పులు 3.5 లక్షల కోట్లేనని పార్లమెంటు సాక్షిగా కేంద్ర సర్కార్ తేల్చి చెప్పింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర అప్పులపై రేవంత్ గ్యాంగ్ చేసింది తప్పుడు ప్రచారమేనని మరోసారి తేలిపోయింది. తెలంగాణకు 8 లక్షల కోట్ల అప్పులున్నాయని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అవాస్తవాలు ప్రచారం చేశాయి. అయితే ఇదంతా పచ్చి అబద్ధమని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా బీఆర్ఎస్ తిప్పికొట్టింది. ఈ విషయం నిజమేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. కేసీఆర్ పాలనలో మొత్తం తెలంగాణ అప్పులు 3.5 లక్షల కోట్లేనని పార్లమెంటు సాక్షిగా కేంద్ర సర్కార్ తేల్చి చెప్పింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కేసీఆర్ పాలనలో రాష్ట్ర అప్పులపై రేవంత్ సర్కార్ చేసిందంతా కూడా తప్పుడు ప్రచారమేనని పార్లమెంటు సాక్షిగా కేంద్ర సర్కార్ అయితే తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్, ఇటు బీజేపీ చేసినటువంటి ఆరోపణలు మరోసారి అవాస్తవం అని తేలిపోయింది. ప్రధానంగా ఈ రోజు పార్లమెంట్ లో ఎంపీ రఘునందన్ రావు అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా తెలంగాణ అప్పుల విషయంలో కొంత క్లారిటీ ఇచ్చింది. అయితే 2024 మార్చి 31 నాటికి తెలంగాణ అప్పులు దాదాపు 3,50,520 కోట్లు మాత్రమేనంటూ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. బహిరంగ మార్కెట్ లో రుణాల ద్వారా 3,14,548.68 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాలు 18,057.16 కోట్లు, స్వయం ప్రతిపత్తి సంస్థల నుంచి 13,194.39 కోట్లుగా పేర్కొంది. కానీ గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు దాదాపు అప్పుల కుప్పగా మార్చింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. పూర్తిగా లక్షల కోట్లు అప్పులు, దాదాపు 8 లక్షల నుంచి 9 లక్షల కోట్ల అప్పు చేసింది. పూర్తిగా తెలంగాణ అప్పులమయమైందంటూ కూడా చేసినటువంటి ప్రచారానికి ఈ రోజుతో తెరపడింది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే తెలంగాణ నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత మేర అప్పులు తీసుకుందనే దానిపైన, పూర్తిగా ఇప్పటివరకు ఎంత మేర అప్పులు ఉన్నాయనే దానిపైన కూడా స్పష్టతనివ్వటంతో
కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్నటువంటి నాటకాలకు మరొకసారి తెరపడింది. ఇప్పటి వరకు కూడా అసెంబ్లీలో నాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కూడా దీనిపైన పూర్తిగా స్పష్టతనిచ్చారు. కేవలం 3.5 లక్షల కోట్లు మాత్రమే అప్పుగా ఉంది, అది కూడా కొంతమేర అప్పులుగా తీర్చినటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పారు. కానీ బీఆర్ఎస్ కు సంబంధించి తీవ్రంగా ఆరోపణలు చేస్తూ అటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీజేపీ ఆడుతున్నటువంటి మోసానికి తెరపడింది. ఈ రోజుతో ఆ అప్పులకు సంబంధించినటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టతనివ్వడంతో వారి కుట్ర మరొకసారి బయటపడిందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.